ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ నేను పనికి వెళ్ళి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చి ఇప్పుడు లంచ్ చేసి కూర్చున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి ఎందుకు వెళ్ళారంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు. ఈరోజు అయితే పేరెంట్స్ మీటింగ్ ఉందని పిలిస్తే మన సుసుదే వెళ్ళింది పేరెంట్ మీటింగ్కి. అయితే ఇంక ఈరోజు మా అమ్మాయి వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారంట ఫ్రెండ్స్. ఆ ప్రోగ్రెస్ కార్డ్స్లో మా అమ్మాయికి, మా పెద్ద అమ్మాయికి ఎన్ని మార్క్స్, మా చిన్న అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దాం. అది మా అమ్మాయి పెద్ద అమ్మాయికి ఇచ్చారు ప్రోగ్రెస్ కార్డ్స్, చిన్న అమ్మాయి కూడా ఇచ్చారంట. చూద్దాం ప్రోగ్రెస్ కార్డ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయో వాళ్ళకి. ఈ సంవత్సరంతో సెకండ్ క్లాస్ అయిపోయింది మా చిన్న అమ్మాయికి. పెద్ద అమ్మాయికి అయితే ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది. వాళ్ళిద్దరికీ ప్రోగ్రెస్ కార్డ్స్ ఎలా ఉన్నాయో, సంవత్సరం మొత్తం మనం చదివేది ప్రోగ్రెస్ కార్డ్స్లో అవపడతాయి కాబట్టి చూద్దాం. నువ్వురా డ్రామా ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇచ్చారా? తీసురా చూద్దాం. ఇచ్చారా? ఈరోజు ఇచ్చారా? మార్నింగ్ ఇచ్చారా ప్రోగ్రెస్ కార్డ్స్? ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ కార్డులు మా అమ్మాయి వాళ్ళవి. మా చిన్నమ్మాయికి ఫ్రెండ్స్, మా చిన్నమ్మాయికి 600కి 596 వచ్చినాయి ఫ్రెండ్స్ మార్క్స్. చిన్నమ్మాయికి 600కి 596 మార్క్స్ వచ్చినాయి. 100 తెలుగు, 100 లాంగ్వేజ్ హిందీ, 100 ఇంగ్లీష్, 100 మ్యాథమెటిక్స్ 96, సైన్స్ 100, ఇంగ్లీష్ గ్రామర్ 94, కంప్యూటర్ సైన్స్ 100. మొత్తం 600కి ఫ్రెండ్స్ 596 వచ్చాయి ఫ్రెండ్స్ మార్క్స్ మా చిన్నమ్మాయికి. ఓకేనా? ఒక నిమిషం. మా పెద్దమ్మాయికి అయితే 600కి ఫ్రెండ్స్ 438 వచ్చినాయి. కొద్దిగా తక్కువే వచ్చినాయి మా పెద్దమ్మాయి. చూద్దాం, పర్లా ఇద్దరు బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ మార్క్స్. ఇంకా మా పెద్దమ్మాయికి కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెడితే ఇంకా బాగా వచ్చాయి. పెద్దమ్మాయి అయితే కొద్దిగా తక్కువ వచ్చినాయి మార్క్స్. అయితే మరీ తక్కువేం కాదు, 438 అయింది, పర్లేదు బాగా వచ్చినాయి. కానీ మా చిన్నమ్మాయి అయితే సూపర్గా వచ్చినాయి మార్క్స్. మీకు 596 వచ్చాయి కదమ్మా 600కి. ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మా చిన్నమ్మాయి సెకండ్ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ థర్డ్ క్లాస్లోకి వెళ్ళాలా. పర్లేదు ఫ్రెండ్స్ బాగానే వచ్చాయి మార్క్స్. సూపర్ అమ్మ, గుడ్. పట్టుకో చెప్తా. ఫ్రెండ్స్ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కొత్త వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. నేను పని నుండి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ డిన్నర్ చేసి కూర్చున్నాను. ఇది టీవీలో IPL మ్యాచ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు మ్యాచ్ చూడండి ఫ్రెండ్స్, ముంబై వర్సెస్ GT మ్యాచ్ జరుగుతుంది. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్స్ మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ సెంచరీ చేశాడు ఫ్రెండ్స్. మామూలుగా బీభత్సంగా బాగా ఆడారు తిలక్ వర్మ గారు. సూపర్గా మామూలు ఫ్రెండ్స్. 101 కొట్టారు. సూపర్గా ఆడారు ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 198 రన్స్ కొట్టింది ఫ్రెండ్స్. అది మ్యాచ్ చూస్తూనే ఉన్నాను. నెక్స్ట్ GT ఆడతారు, చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు గెలిచారో. నేనైతే డిన్నర్ చేశాను ఫ్రెండ్స్. డిన్నర్ చేసి కూర్చున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇచ్చారండి ఫ్రెండ్స్ మా అమ్మాయి వాళ్ళకి హాలిడేస్. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు. ఈరోజు నుంచి అమ్మ మీకు హాలిడేస్ 1 month 2 months ఇచ్చింది? ఎప్పుడు దాకా ఇచ్చారు? 2 months ఇచ్చారా? ఎప్పుడు మళ్ళీ స్కూల్స్ ఎప్పుడు ఓపెనింగ్, రీఓపెనింగ్ ఎప్పుడు? జూన్ 8 అయితే అప్పుడు 2 months కాదమ్మా, ఇది ఒక 10 నెల 15 రోజులు ఇచ్చారు. నెల 15 రోజులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ హాలిడేస్ అంట పిల్లలకి. ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే చూపిస్తుంది, మా పెద్ద అమ్మాయి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఏదైనా అమ్మాయి పాలా మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడి నుంచి పాలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్.
నేనైతే మ్యాచ్ చూస్తున్నాను ఫ్రెండ్స్. మ్యాచ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు. సూపర్గా అనిపించింది మ్యాచ్. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ అయితే అయిపోయింది, 190 రన్స్ కొట్టారు. జీటీ అయితే 199 కొట్టే జీటీ వాళ్ళు విన్ అవుతారు. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఆర్సీబీ మ్యాచ్ కాదు, ముంబై ప్లస్ జీటీ. మీకు హాలిడేస్ ఇచ్చారుగా, మళ్ళీ జూన్ 8వ తారీఖు అంటే ఓపెనింగ్ స్కూల్. జూన్ 8 ఓపెనింగ్. నెల 15 రోజులు ఇచ్చారుగా హాలిడేస్. ఎక్కడికి వెళ్దాం మన హాలిడేస్కి? ఎక్కడ అది? ఒంటిల్లా? గుంటూరులోనా? వెళ్ళాలి. ఎప్పుడో ఒక 1 వీక్ తర్వాత ప్లాన్ చేద్దాంలే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.